next book given the last question. What is a force? First one is what is a force? Force means what? What is a force? See, the push or pull is called force. Push or pull is called force. What changes can be produced by a force? What changes can be produced by a force? Suppose we apply force, what changes will be happen? Shape may change. Suppose sponge is there. By applying force, shape may change, volume may change, direction may change. Suppose ball is coming toward yourself. అంటే బాల్ మీ వైపు వస్తుంది. మనం ఏం చేసాం? దాని కాదు ఇలా అన్నాం. అంటే ఏమవుతుంది? ఇంకో డైరెక్షన్ ఇంకో. అవునా? అంటే ఫోర్స్ కెన్ చేంజ్ ది డైరెక్షన్, వాల్యూమ్ అండ్ సైజ్ ఆర్ షేప్. ఇటువంటివి. What is force? Force and ఏంటి? Push or pull is called force. What changes are caused due to force? What changes can be produced by a force? Name the circle. Force can change. Cheppandi, what is that? Force can change the direction, shape, volume and size of an object. Okay. Second question చూడండి. State an example for situation mentioned below in which a force changes the speed of an object. First one is changes the speed of an object. అంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ ని మనం ఫోర్స్ ద్వారా ఎలా చేంజ్ చేస్తాం? సపోజ్ బాల్ ఈజ్ మూవింగ్ ఆన్ ది గ్రౌండ్. బాల్ ఇలా మూవ్ అవుతుంది అనుకోండి. మన వెనకాల ఏం చేస్తున్నాం? దాన్ని పుష్ చేస్తే ఇంకా ఫోర్స్ వెళ్తుంది. లేదు, one boy is moving on the bicycle. You can push the bicycle means that moves faster or slower? Faster. Suppose in the opposite direction, pushing means slow. అంతే కదా? మనకి ఇప్పుడు సైకిల్ మీద వెళ్ళేటప్పుడు మనం వెళ్ళే డైరెక్షన్లోనే విండ్ వచ్చింది అనుకోండి, మనం ఇంకా స్పీడ్గా వెళ్ళిపోతాం. అవునా? ఆపోజిట్ డైరెక్షన్ విండ్ వస్తే స్లోగా వస్తాం. అలా అలాగే చేంజెస్ ది షేప్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. చేంజెస్ ది షేప్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. దానికి ఏంటి? ఇలా చెప్పే కదా, ఒక స్పాంజ్ తీసుకొని దాన్ని గట్టిగా ప్రెస్ చేస్తాం. అప్పుడు దాని షేప్ ఏమవుతుంది? చేంజ్ అవుతుంది. అంటే మీకు మెటీరియల్లో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఉంటారు. మన డైలీ లైఫ్లో నెంబర్ ఆఫ్ వస్తాయి, మీ ఇష్టం వచ్చింది రాయచ్చు. ఫస్ట్ యూ అండర్స్టాండ్ ది కాన్సెప్ట్, దెన్ ఓన్లీ రైట్. ఓకే. అలాగే చేంజెస్ ది డైరెక్షన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ఇలా చెప్పాం కదా, బాల్ కానీ ఇట్లా ఏదైనా ఆబ్జెక్ట్ మన వైపు వస్తుంది, చిన్న ఆబ్జెక్ట్ మన వైపు వస్తుంది, దాన్ని మనం లెఫ్ట్ పుష్ చేస్తే ఏమవుతుంది? ఇంకో డైరెక్షన్ అనుకోండి. కెన్ డిఫరెంట్ బిట్వీన్ కాంటాక్ట్ ఫోర్స్ అండ్ ఫోర్స్ ఎట్ డిస్టెన్స్. కాంటాక్ట్ ఫోర్స్ ఇంకోటి ఏంటి? ఫోర్స్ ఎట్ ఏ డిస్టెన్స్. What is the definition for contact force? Contact force ఏంటి? A force having physical contact between force and object. అంటే ఇప్పుడు మనం స్టోన్ ఉంది లేదా బుక్ ఉంది బెంచ్ మీద, దాని చేతితో అలా నెట్టాం, కదులుతుంది కదా. మరి నెట్టకుండా ఊరికే ఇక్కడి నుంచి ఇలా కదులుతుంది, అది కదలదు కదా, దాన్ని టచ్ చేస్తేనే కదులుతుంది. అవునా? మరి ఫిజికల్ కాంటాక్ట్ ఉందా బుక్కి? మీకు ఫిజికల్ కాంటాక్ట్ ఇస్ దేర్ ఆర్ నాట్? బుక్కి మీ హ్యాండ్కి ఫిజికల్ కాంటాక్ట్ ఉందా లేదా? ఉంది. అంటే దెర్ ఈజ్ ద ఫోర్స్ హ్యావింగ్ ఫిజికల్ కాంటాక్ట్ బిట్వీన్ బుక్ అండ్ యువర్ హ్యాండ్. అంతేనా? అదే ఆబ్జెక్ట్ అండ్ ఫోర్స్ అంటున్నాం. ఏ ఫోర్స్ హ్యావింగ్ ఫిజికల్ కాంటాక్ట్ బిట్వీన్ ఫోర్స్ అండ్ ఆబ్జెక్ట్. ఫోర్స్ కి ఆబ్జెక్ట్ కి మధ్య ఫిజికల్ కాంటాక్ట్ ఉందనుకోండి, that force is called contact force. Suppose force at a distance means there is no physical contact between force and object.
రెండింటికి ఫిజికల్ కాంటాక్ట్ లేదు, ఆ ఫోర్స్ ఏమంటారు? ఫోర్స్ అంటే డిస్టెన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మ్యాగ్నెట్ ఉంది, ఈ మ్యాగ్నెట్ ఇక్కడ పెట్టేసి కొంచెం దూరంలో ఉన్నటువంటి టెన్నిస్ కానీ ఐరన్ పీసెస్ కానీ ఉన్నాయి, ఇలా అంటే మూవ్ అవుతాయా? మరి దీనికి కాంటాక్ట్ ఉంటుందా? ఉండదు, కానీ మూవ్ అవుతుంది, అంతే కదా? అవునా కదా? ఇప్పుడు బుక్ ఉంది, ఈ పేపర్ కింద ఏం చేసాం? టెన్నిస్లో పెట్టాం కదా, ఐరన్ పీస్ పెట్టాం, ఈ దీనికి టచ్ చేయకుండా మ్యాగ్నెట్ ఇలా మూవ్ చేసినాం, అవి కూడా మూవ్ అవుతాయా? అంటే ఏంటి అర్థం? ద ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ without physical contact. The force which is without any physical contact between object and the force. Object ki force ki ఏ విధమైన physical contact లేకుండా వర్క్ చేస్తే that force is called force at a distance. మరి కాంటాక్ట్ ఫోర్స్ కి ఎగ్జాంపుల్స్ ఏంటి? దీనికి ఎగ్జాంపుల్స్ ఏం రాస్తారు? దీనికి ఎగ్జాంపుల్ ఏం రాస్తారు? మార్నింగ్ లేవగానే ఏం చేస్తారు? బ్రష్ చేస్తారు. బ్రష్ పట్టుకోకుండా దానంతా తోమేస్తుందా? మరి ఆ బ్రష్ కి టీత్ కి మధ్య కాంటాక్ట్ ఉంటుందా ఉండదా? ఉంటుంది కదా. అదే బ్రషింగ్, వాకింగ్, రన్నింగ్, బాతింగ్, ఇవన్నీ కూడా ఏంటి? కాంటాక్ట్ ఫోర్స్. అలాగే బట్టలు ఉతకడం అంటే బట్టలు ఏం చేస్తారు? స్క్వీజ్ చేస్తారు, ఇట్లా గట్టిగా పిండేస్తారు, అదేంటండి? ఫిజికల్ కాంటాక్ట్ ఉంటుందా? బ్రషింగ్ చేయడం. మరి ఫోర్స్ అంటే డిస్టెన్స్ అంటే దీనికి ఏంటి ఎగ్జాంపుల్? గ్రావిటేషనల్ ఫోర్స్, మ్యాగ్నెటిక్ ఫోర్స్. ఇప్పుడు మనం దీని సడన్ హైట్ నుంచి వదిలేస్తే కింద పడుతుందా? పైకి వెళ్తుందా? ఎందుకని? గ్రావిటేషనల్ ఫోర్స్. అలాగే మ్యాగ్నెట్ ఉపయోగించినా కూడా మూవ్ గడి. దీనికి ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్, ఎట్సెట్రా. ఇట్లా మనకి 2-3 పాయింట్స్ రాస్తే సరే. సరే, ఇక్కడ డిటెక్ట్ ద ఎర్రర్స్ ఇన్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అండ్ రీరైట్ ఇట్ మేకింగ్ నెసెసరీ కరెక్షన్స్ అన్నారు. బికాస్ ఆఫ్ ది కార్ ఈజ్ ఎట్ రెస్ట్, నో ఫోర్స్ ఆర్ యాక్టింగ్ ఆన్ ఇట్. ఒక కార్ ఉంది, కార్ ఏం చేస్తుంది? రెస్ట్ పొజిషన్ లో ఉంది, నాట్ మూవింగ్. ఉందా? రెస్ట్ పొజిషన్ లో ఉందా లేదా ఎలా ఉంది? రెస్ట్ పొజిషన్ లో ఉంది, కార్ వచ్చేసి కదలకుండా ఉంది. మరి వాట్ ఆర్ ద ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఇట్? దీని మీద ఏం ఫోర్స్ పనిచేస్తున్నాయి? ఏమంటాడు క్వశ్చన్? బికాస్ ఆఫ్ ది కార్ ఈజ్ ఎట్ రెస్ట్, నో ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఆన్ ఇట్. కారు కదలకుండా ఉంది కాబట్టి ఏ విధమైన ఫోర్స్ పనిచేయట్లేదు అంటున్నాడు. ఇది కరెక్టా కాదు? ఎలా? హౌ కెన్ యూ సే దట్? కరెక్ట్ అన్నావు కదా, ఎలా చెప్తా చెప్పు. నువ్వు కరెక్ట్ కాదన్నావా? ఎందుకంటే కరెక్ట్ కాదన్నావు. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్? నువ్వురా ఇక్కడ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, సపోజ్ ఒక బుక్కే ఉందనుకున్నాం, లేదా ఒక స్టోన్ ఉందనుకున్నాం, ఇలా కదలకుండా ఉంది అంటే దీని కింది వైపు ఏం పనిచేస్తుందంటే వెయిట్ పనిచేస్తూ ఉంటుంది. వెయిట్ అంటే గ్రావిటేషనల్ ఫోర్స్. మరి ఇక్కడ డైరెక్ట్ గా పైకి ఏం పనిచేస్తుంది? అప్వర్డ్ ఫోర్స్. దట్ ఈస్ కాల్డ్ అప్వర్డ్ ఫోర్స్. పైకి లాగబడే ఫోర్స్ పనిచేస్తుంది. హ్యాంగ్ చేస్తే టెన్షన్ అంటారు, హ్యాంగ్ చేయకుండా ఉంటే అప్వర్డ్ ఫోర్స్ అని చెప్పేసి అంటారు. ఇదేంటిది? డౌన్వర్డ్ ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్. అదేంటది? ఈ అప్వర్డ్ ఫోర్స్ ని నార్మల్ ఫోర్స్ అని కూడా అంటారు. నార్మల్ ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్, ఈ రెండు పనిచేస్తుంది. సపోజ్ ఒకవేళ మూవ్ అవుతుంది అనుకోండి, ఇలా మూవ్ అవుతుంది ఇంజిన్ వల్ల,
ఇదేంటిది అప్లైడ్ ఫోర్స్, దాని మీద మనం ప్రయోగించే ఫోర్స్. ఎవరన్నా నెట్టినా కదులుతుంది కదా, వెనక నుంచి నెట్టారు కూడా కదులుతుంది, లేదు ఇంజిన్ మూవ్ చేసినట్టు కదులుతుంది. దట్ ఈస్ అప్లైడ్ ఫోర్స్. మరి దీనికి మధ్యన అంటే రోడ్డు ఉంది కదా, రోడ్డుకి దీనికి మధ్యన ఒక ఫోర్స్ పనిచేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఫ్రిక్షనల్ ఫోర్స్. అంటే అది కదలకుండా ఉండేట్టుగా, అంటే అది మూవ్ కాకుండా ఉండే విధంగా ఒక ఫోర్స్ పనిచేస్తుంది. అంటే ఆ మోషన్ ఎప్పుడు అపోజ్ చేసే ఫోర్స్ ఏమంటారు? ఫ్రిక్షనల్ ఫోర్స్. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆల్వేస్ అపోజెస్ ది మూమెంట్ ఆఫ్ ఎ బాడీ. సరే, ఇప్పుడు కారు కదలకుండా ఉంది, ఎన్ని ఫోర్స్ పనిచేస్తాయి? ఒకటి గ్రావిటేషనల్ ఫోర్స్. గ్రావిటేషనల్ ఫోర్స్ ఎప్పుడు కూడా డౌన్. చూడండి, ఇక్కడ మనకి ఫైండ్ ది నెట్ ఫోర్స్ అనేది ఇస్తారు. ఫైండ్ ది నెట్ ఫోర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ అని ఇస్తారు. ABCD. సపోజ్ ఏ ఉందనుకోండి, ఏ డయాగ్రామ్ లో నెట్ ఫోర్స్ కనుక్కోవాలి. సరే, దీని మీద ఫోర్స్ చూడండి, ఈ రెండు ఒక డైరెక్షన్ లో పనిచేస్తున్నాయి. 8 N అని ఇచ్చారు. వాట్ ఈజ్ 8 N? N అంటే ఏంటి? అవునా, ఫోర్స్ యూనిట్స్ వచ్చేసి న్యూటన్స్. ఒక్కొక్కడికి దేనికి ఇచ్చారా? మరి తిన జరగట్లేదా? మొత్తం మాసం పెంచున్నాం బాగా తిని. కోటింగ్ వాడట్లేదు మధ్యలో నిష్ఠారాజ్యం అయిపోయినప్పుడు. చూడండి, ఇక్కడ ఫోర్స్ అనే దానికి యూనిట్స్ ఏంటంటే డైన్స్, న్యూటన్స్. ఈ న్యూటన్స్ అనే దాన్ని ఎన్ అనే సింబల్తో చెప్తారు. ఇక్కడ ఎన్ అంటే ఏంటి? న్యూటన్స్. 8 న్యూటన్ ఫోర్స్ అని ఈ డైరెక్షన్ ఉంది. మన సేమ్ డైరెక్షన్ ఎంత ఉంది? 10. ఎన్ అంటే ఏంటి? న్యూటన్స్. ఎంత ఉన్నాయి? ఫోర్స్ ఎంత? పైన ఫోర్స్ ఎంత? 8 న్యూటన్స్. ఏంటది? నెక్స్ట్ ఏంటి? ఈ రెండు ఒకే డైరెక్షన్ లో ఉన్నాయా? వేరే ఒకే డైరెక్షన్ లో ఉన్నాయి. ఆ ఒకే డైరెక్షన్ లో ఉన్నాయి కలపాలి. 8 + 10. మరి ఇది ఆపోజిట్ లో ఉంది, అదంతా 12 మైనస్ అని పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు 12 మైనస్ అని కూడా రాయొచ్చు కదా, అలా రాయకూడదు. మనకి ఇటువైపు ఫోర్స్ ఎంత ఉంది, అటువైపు ఫోర్స్ ఉందో చూసుకోవాలి. ఇటువైపు ఎంత ఉంది? 18. అటువైపు ఎంత ఉంది? 12. ఎక్కువగా ఉందో ఫస్ట్ రాసుకొని మైనస్ అని చేయాలి. 18 మైనస్ 12 ఎంత? 18 నుంచి 12 తీసేస్తారా? 6. మిగతా వాళ్ళు ఏం చెప్పండి, ఫస్ట్ క్లాస్ లో చేరండి. 8th క్లాస్ ఉంది మీ మొక్కలు. 6 న్యూటన్స్ అది రాయాల్సి. దిస్ ఈజ్ ద నెట్ ఫోర్స్. అర్థమైందా? ఒకే డైరెక్షన్ లోనే యాడ్ చేసుకోవాలి. అప్పుడు దీనికి దానికి డిఫరెన్స్ తీసుకుంటే ఆ డిఫరెన్స్ ఏమవుతుంది? నెట్ ఫోర్స్ అవుతుంది. ఇది రెండోది నెట్ ఫోర్స్. ఇటువైపు ఎంత ఉంది? 8. అటువైపు ఎంత ఉంది? 8. ఇది కూడా ఎంత? 0. సో నెట్ ఫోర్స్ ఎంత అవుతుంది? నెట్ ఫోర్స్ 0 అయింది అనుకుంటే ఏమవుతుంది? నెట్ ఫోర్స్ 0 అయితే ఏమవుతుంది? ఇటువైపు ఎంత ఫోర్స్ నెడుతున్నామో అటువైపు కూడా అంతే ఫోర్స్ నెడుతున్నాడు. అప్పుడు ఏమవుతుంది? రైట్, వెరీ గుడ్. అక్కడే ఉంటుంది కదలదు అది. ఇది ఉందనుకోండి, ఏ డైరెక్షన్ వెళ్ళుద్ది? ఇటు వెళ్తుందా అటు వెళ్తుందా? నెట్ ఫోర్స్ ఎంత ఉంది? 6 ఉంది. మరి ఇటువైపు ఫోర్స్ ఎక్కువ ఉందా అటువైపు ఫోర్స్ ఎక్కువ ఉందా చూస్తే ఇటువైపు కదా ఫోర్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఇటువైపు నెట్టాం కాబట్టి ఈ డైరెక్షన్ వెళ్తుంది. అర్థమైందా? ఫస్ట్ దాంట్లో నెట్ ఫోర్స్ 6 న్యూటన్స్. ఆబ్జెక్ట్ మూవ్స్ రైట్ సైడ్. మనకి ఇటువైపు ఉంది కదా, రైట్ సైడ్ ఆఫ్ ది రైట్ సైడ్ డైరెక్షన్. ఇక్కడ వచ్చేసి నెట్ ఫోర్స్ ఈజ్ 0. ఆబ్జెక్ట్ డస్ నాట్ మూవ్. సి చూడండి, సికి ఏంటి? ఒక డైరెక్షన్ లో ఉంది. ఎంత ఉంది ఫోర్స్?
8 6 రెండు యాడ్ చేద్దాం సపరేట్ చేద్దాం సపరేట్ చేద్దాం ఎందుకు సపరేట్ ఇక్కడ ఎందుకు యాడ్ చేసి ఇక్కడ ఎందుకు సపరేట్ చేయాలి చెప్పు ఇది కాదమ్మా ఇది ఇక్కడ 8 ప్లస్ చేసాం కదా మనం ఇక్కడ ఏం చేయాలి ప్లస్ పెట్టాలి ఈ రెండు ఎలా ఉన్నాయి ఒకే డైరెక్షన్లో ఉన్నాయి మరి ఈ రెండు ఒకే డైరెక్షన్లో ఉన్నాయి కదా ప్లస్ పెట్టాలి 8 + 6 14 ఉంటుంది మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సేమ్ డైరెక్షన్ ఏం చేయాలి ప్లస్ యాడ్ చేయాలి అవునా నా ఇవే కదా స్టార్టింగ్లోనే ఇప్పుడు మీరు సైకిల్ మీద వెళ్తున్నారు మీరు వెళ్ళే డైరెక్షన్లోనే గాలి వస్తుంది అనుకోండి గాలి బాగా వీస్తుంది స్పీడ్ పెరుగుతుందా తగ్గుతుందా ఎవడో తగ్గుతుంది అన్నాడు ఇవేనా ఎదవన్నారు ఎదవ నీకు ఎన్నిసార్లు చెప్పాలి తగ్గేదేదా ఆ మాత్రం తెలియదా నీకు వెళ్తుంటే బాగా గాలి వస్తే నీకు స్పీడ్ తగ్గిపోద్దా నీకు ముందు నుంచే వెళ్ళే డైరెక్షన్లో అన్నట్టు ముందు నుంచి ఉంటారేంటి మళ్ళా స్పీడ్ ఏమవుతుంది పెరుగుతుంది పెరిగిందంటే నీ స్పీడ్కి యాడ్ అయిందా తగ్గిందా యాడ్ అయింది అవునా కాబట్టి రెండు సేమ్ డైరెక్షన్లో ఉంటే ఏం చేయాలి ప్లస్ చేసుకోవాలి పెట్టుకోండి సో నెట్ ఫోర్స్ ఈజ్ 14 ఈ డైరెక్షన్లో డి అప్వర్డ్ డౌన్వర్డ్ ఇచ్చాడు అప్ ఎంత ఇచ్చాడు డౌన్ ఎంత ఇచ్చాడు 8 దేంట్లోంచి ఏం తీసేయాలి తీసేద్దాం యాడ్ చేద్దామా యాడ్ చేద్దామా యాడ్ చేద్దామరా యాడ్ చేద్దాం రెండు సేమ్ డైరెక్షన్ ఉన్నాయి డిఫరెంట్ ఉన్నాయా డిఫరెంట్ ఏం చేయాలి మైనస్ చేయాలి గుర్తుపెట్టుకో ఇప్పుడు అప్వర్డ్ ఎంత 9 డౌన్వర్డ్ ఎంత 8 1 ఇలా పైకి ఉంది కదా ఇది కూడా పైకి ఉంది అనుకోండి సేమ్ డైరెక్షన్ అంటే యాడ్ చేసుకోవాలి ఆపోజిట్ ఉంది కాబట్టి తీసేయాలి డిఫరెన్స్ ఎంత అయింది 1 న్యూటన్ సో నెట్ ఫోర్స్ ఈజ్ 1 న్యూటన్ ఇక్కడ కూడా మనకి 8 ఉంది అనుకోండి నెట్ ఫోర్స్ 0 ఎటు కదా కానీ నెట్ ఫోర్స్ ఉంది కాబట్టి ఏ డైరెక్షన్ అవుతుంది అప్వర్డ్ డౌన్ కూడా పైకి వెళ్తుందా కిందకు వస్తుందా అది ఏ ఫోర్స్ ఎక్కువ ఉందా 9 ఎక్కువ 8 ఎక్కువరా మరి 9 ఎటువైపు ఉంది మరి ఎటువైపు మూవ్ అవుతుంది అది అంతే దానికి కూడా ఏం చూస్తారు ఇమాజిన్ ఫ్రిక్షన్ హ్యాస్ డిసపియర్డ్ ఫ్రమ్ ది ఎర్త్ వాట్ విల్ హ్యాపెన్ అన్నాడు ఇప్పుడు ఎర్త్ మీద ఫ్రిక్షన్ అనేది డిసపియర్ అంటే అసలు పోయింది ఫ్రిక్షన్ లేదు వాట్ విల్ హ్యాపెన్ ఏమవుతుంది ఫ్రిక్షన్ హ్యాస్ డిసపియర్డ్ వాట్ విల్ హ్యాపెన్ చెప్పండి ఇప్పుడు మనం నడుస్తున్నాం అంటే మన చెప్పల్స్కి రోడ్డుకి మధ్య ఫ్రిక్షన్ ఉంటే నడవగలుగుతాం ఇక్కడంతా మనం ఫ్రీగా నడవగలుగుతాం సపోజ్ ఇక్కడ ఆయిల్ కోసం ఇలాగే నడవగలుగుతామా స్లిప్ అయి పడిపోతాం ఎందుకని ఫ్రిక్షన్ ఉండదు మనం ఇలా కాలు పెడితే ఏమైంది ఫ్లోర్కి చెప్పలకి మధ్యన ఆయిల్ ఉంది ఈ ఆయిల్ ఏం చేస్తుంది ఫ్రిక్షన్ తగ్గిస్తుంది ఫ్రిక్షన్ తగ్గితే ఇలా కాలు పెడితే ఇక్కడ కాలు అక్కడ వెళ్ళిపోతుంది సో వీఆర్ అనేబుల్ టు వాక్ ఫ్రీలీ అదే రాయాలి వీఆర్ అనేబుల్ టు వాక్ ఫ్రీలీ ఆన్ ది రోడ్ సపోజ్ మనం రన్నింగ్ చేయగలుగుతామా నడవలేకపోయాం రన్నింగ్ ఎలా చేయగలుగుతాం రన్నింగ్ కూడా అంతే కదా మన షూస్ కానీ లేదా మనకి కాలు చెప్పులు లేకుండా రన్నింగ్ చేస్తున్నాం అనుకుందాం సపోజ్ ఆ కాలుకి కింద ఉన్నటువంటి ఫ్లోర్కి మధ్యన ఫ్రిక్షన్ ఉండాలి ఉంటేనే ఫ్రీగా రన్నింగ్ చేయగలరు వీఆర్ అనేబుల్ టు రన్ ఫ్రీలీ ఇంకా మనం బ్రష్ చేయాలంటే ఇలా పట్టుకోవాలి చేతితో బ్రష్ పట్టుకునే చేయాల్సింది మరి ఫ్రిక్షన్ లేదు మనం పట్టుకోగలుగుతామా జారిపోతుంది ఇప్పుడు బ్రష్కి బాగా ఆయిల్ పోయింది పట్టుకుంటే అవుతుంది వెళ్ళి అవతలకూడదు
అవునా? వీఆర్ అనేబుల్ టు హోల్డ్ ద ఆబ్జెక్ట్స్. అలాగే మీకు గ్లాస్ పట్టుకొని వాటర్ తాగుతుంది, గ్లాస్ ఫుల్గా ఆయిల్ పట్టించండి, పట్టుకుంటే ఏమవుతుంది? జారిపోతుంది. అంతేనా? సపోజ్ మనకి వెహికల్స్ ఉన్నాయి, వెహికల్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది? మనం బ్రేక్ వేసాం, ఎక్కడ కావాలంటే అక్కడ ఆగుతుంది. ఎందుకని అలా ఆగుతుందంటే ఆ టైర్కి రోడ్డుకి మధ్య ఫ్రిక్షన్ ఉంటుంది, టైర్కి రోడ్డుకి మధ్యన ఫ్రిక్షన్ ఉంటుంది. ఫ్రిక్షనే లేదనుకోండి, సపోజ్ రోడ్డు మీద అంతా ఆయిల్ ఉంది, బాగా బ్రేక్ వేసాం, ఆగుతా? జారిపోయి ఎక్కడో ఆగుతుంది, వాళ్ళందరినీ గుద్దేసుకుని ఎక్కడ ఆగుతుంది. అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు స్టాప్ ద వెహికల్స్. వెహికల్స్ అన్ని ఎక్కడెక్కడ ఆగిపో, కావాల్సిన రోడ్ ఆపుకుంటుంది. ఇట్లా మన ఇష్టం వచ్చిన పాయింట్స్ ఒక 7 రాయొచ్చు. డైలీ లైఫ్లో చాలా ఉంటాయి. How do you appreciate the role of friction in facilitating our various activities అన్నారు. అంటే ఫ్రిక్షన్ వల్ల మనకు ఉపయోగాలు ఏంటి? వాట్ ఆర్ ది యూజెస్ ఆఫ్ ఫ్రిక్షన్? క్వశ్చన్ ఏంటి? హౌ డు యూ అప్రిషియేట్ ది రోల్ ఆఫ్ ఫ్రిక్షన్? మనం ఫ్రిక్షన్ మన లైఫ్లో, డైలీ లైఫ్లో ఫ్రిక్షన్ మనం ఏ విధంగా అభినందిస్తాం? ఫ్రిక్షన్ వల్ల మనకు ఉపయోగాలు ఉన్నాయి. చెప్పండి, ఎలా ఫ్రిక్షన్ వల్ల ఉపయోగాలు ఉన్నాయి? ఇప్పుడు చెప్పినయే దాన్ని రివర్స్ రాయాలి. we can walk safely on the road, on the floor. ఫ్రిక్షన్ వల్ల మనం చక్కగా నడవగలుగుతున్నాం, ఫ్రిక్షన్ వల్ల మనం రన్నింగ్ చేయగలుగుతున్నాం, ఫ్రిక్షన్ వల్ల మనం ఆబ్జెక్ట్స్ అన్ని పట్టుకోగలుగుతున్నాం. అలాగే ఫ్రిక్షన్ వల్లే మనం తిన్నటువంటి డైలీ ఫుడ్ డైజెషన్ దాంట్లో వెళుతూ ఉంటుంది. ఇట్లా ఇంకా మనకి కావాల్సినటువంటి వెహికల్స్ అన్నింటినీ కూడా కావాల్సిన ప్లేస్లో ఆపచ్చు. ఇట్లా ఫ్రిక్షన్ వల్ల చాలా ఉపయోగాలు. హౌ టు రెడ్యూస్ ద ఫ్రిక్షన్ అని కూడా ఇస్తాడు. ఫ్రిక్షన్ ఎలా రెడ్యూస్ చేస్తూ ఉంటాడు, దానివల్ల ఫ్రిక్షన్ వల్ల నష్టాలు ఏంటి, ఎలా రెడ్యూస్ చేస్తారంటాడు. ఇప్పుడు ఫ్రిక్షన్ బాగా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ అంతా గతుకులుగా ఉంది, మీరు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలి సైకిల్ వేసుకొని, రోడ్డు నీట్గా ఉందనుకోండి, చక్కగా తొందరగా వెళ్ళిపోతుంది. అవునా? రోడ్డు అంతా గులకరాళ్ళు వేస్తారు, ఏ రోడ్డు వేసినా గులకరాళ్ళు వేసి సైకిల్ దొక్కుంటే వెళ్ళాలి. మరి టైర్ ఏమవుతుంది? ఇట్లా పైకి కిందకి ఎగురుతుంది, ఇంటికి వెళ్ళేసరికి 1-2 సార్లు తిరిగేసరికి టైర్ అంతా పాడైపోతుంది. అవునా? అంటే ఏంటి? ఫ్రిక్షన్ వల్ల ఏమవుతుంది? టైర్ అంతా డ్యామేజ్ అయిపోతుంది. అట్లాగే ఇప్పుడు ఫ్యాన్ ఉందనుకోండి, తిరుగుతుంది కదా, ఫ్యాన్ వేస్తే తిరుగుతుంది. తిరగడం అంటే అదేమవుతుందంటే ఫ్యాన్ ఇలా ఉంటుంది కదా, ఇలా తిరుగుతూ ఉంటుంది. ఈ రెండు ఇలా తిరిగేటప్పుడు రెండింటి మధ్య ఏమొస్తుంది? ఫ్రిక్షన్ వస్తుంది. అందుకని ఏం చేస్తారు? బాల్ బేరింగ్ పెడతారు. బాల్ బేరింగ్ అంటే ఇలా ఉంటాయి, ఒక సర్కిల్ లాగా ఉండి దాంట్లో ఇంకో సర్కిల్ ఉంటుంది, ఈ మధ్యన బాల్స్ ఉంటాయి. ఇది బాల్ బేరింగ్ అంటారు. ఇది ఇలా హోల్డ్ అయింది అనుకోండి, ఇది తిరుగుతూ ఉంటుంది, మధ్యలో బాల్స్ ఇలా మూవ్ అవుతూ ఉంటాయి, గ్రీజ్ పెడతారు. అలాగే మీకు సైకిల్ పెడల్ ఉంటుంది కదా, పెడలు ఒక రాడ్లో ఉంటుంది అన్నమాట. ఎప్పుడొక్కసారి మనం వాడేటప్పుడు ఏమవుతుంది? సౌండ్ వస్తూ ఉంటుంది, పెడల్ తిరిగిపోతూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు? బాల్స్ పెడతారు లోపల, బాల్ బేరింగ్స్ అని బాల్స్ పెడుతూ ఉంటారు. అంటే ఈ బాల్స్ బేరింగ్ వల్ల ఏమవుతుంది? ఫ్రిక్షన్ రెడ్యూస్ చేయొచ్చు. ఓకే, అదే బాల్ బేరింగ్స్ లాంటివి పెట్టలేదు, ఆయిల్ అలాంటి పెట్టలేదు, అవన్నీ డ్యామేజ్ అయిపోతాయి. షట్టర్లు ఉంటాయి కదా, షట్టర్స్ పైకి కిందకి అనేటప్పుడు సౌండ్ వస్తుంది కదా, గ్రీజ్ పెడతారు. దాన్ని గ్రీజ్ పెడితే ఏమవుతుంది? స్మూత్గా కిందకు వస్తుంది, పైకి వెళ్తుంది. అట్లాగే వెహికల్స్ టైర్లు అవన్నీ తిరిగేటప్పుడు అక్కడ కొంచెం గ్రీజ్ పెడతారు. అలాగే ఆయిల్ వేస్తుంటారు, తెలుసు కదా ఆయిల్ వేయడం. ఇప్పుడు మనం గడి పెట్టాం, టైట్గా పట్టింది, ఏం వెంటనే ఏమంటారు? కొంచెం ఆయిల్ ఏంటి ఫ్రీ అవుతుంది, దానివల్ల ఏంటి? ఫ్రిక్షన్ రెడ్యూస్ అవుతుంది. అలాగే ఇప్పుడు వెహికల్స్లో ఇంజిన్ ఆయిల్ పోస్తారు, ఐడియా ఉందా మీకు? 2 వీలర్ 3 వీలర్ 4 వీలర్ అన్నింటిలో ఇంజిన్ ఆయిల్ పోస్తారు. అంటే ఇంజిన్ మూవ్ అవుతూ ఉంటుంది కదా, మూవ్ అయ్యేటప్పుడు దాంట్లో ఆయిల్ ఉందనుకోండి, మూవ్ అయ్యేటప్పుడు స్మూత్గా వెళ్తుంది, సౌండ్ రాకుండా ఉంటుంది. లేకపోతే సౌండ్ ఎక్కువ వస్తుంది, తొందరగా డ్యామేజ్ అవుతుంది. అంటే ఫ్రిక్షన్ కెన్ డ్యామేజ్ ది మిషనరీ పార్ట్స్, మూవింగ్ పార్ట్స్.
So how to reduce the friction? By using oil, ball bearings, grease, etc. ఈ ఎగ్జాంపుల్స్ మనం రాసుకోవచ్చు. షట్టర్ మూవ్ చేసేటప్పుడు సౌండ్ వస్తుంది, దానికి గ్రీజ్ అప్లై చేస్తే సౌండ్ లేకుండా పెట్టాలి. అలాగే సైకిల్ మనం మూవ్ చేసేటప్పుడు ప్యాడల్స్ దగ్గర సౌండ్ వస్తూ ఉంటుంది, అదే ఆయిల్ వేస్తే సౌండ్ లేకుండా మూవ్. ఇట్లాంటివన్నీ మన ఎగ్జాంపుల్స్ రాసుకోవచ్చు. ఇవి ఫస్ట్ చాప్టర్ ఏంటంటే ఫోర్స్. దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని ఇట్లా అవుతున్నాం. కొన్ని యాక్టివిటీలు కూడా ఇస్తారు. యాక్టివిటీలు అంటే ఇలా సర్టన్ హైట్ నుంచి మనం ఏం చేస్తాం, ట్యాగ్ లాగా ఉంటుంది కదా, దాని మీద ఒక ఎరేజర్ పెడతాం, ఒక ఐస్ క్యూబ్ పెడతాం, రూపాయి కాయిన్ పెడతాం, ఇట్లా మూవ్ చేస్తాం. మూడింటిని ఒకేసారి వదిలేస్తాం. ఏం మూవ్ ముందుగా ఐస్ క్యూబ్. ఎందుకని ఐస్ పెట్టగానే ఏమవుతుందంటే దాని మీద వాటర్ లాగా ఫామ్ అవుతుంది, టెంపరేచరు పెరగడం అవుతుంది. అప్పుడు అది లూబ్రికెంట్ లాగా పనిచేస్తుంది. దట్ వాటర్ యాక్ట్స్ యాజ్ ఎ లూబ్రికెంట్ అండ్ మూవ్స్ ఫ్రీలీ. అది స్మూత్గా మూవ్ ఫాస్ట్ కిందకి వెళ్తుంది. తర్వాత రూపాయి కాయిన్ వెళ్తుంది. ఇకపోతే ఎరేజర్ ఉంది చూసారా, ఎరేజర్ ఏంటంటే అడుగున హోల్డ్ చేసేటువంటి స్వభావం ఉంటుంది, సమ్ ఫ్రిక్షన్ ఉంటుంది, అందువల్ల స్లోగా మూవ్. ఇట్లా మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, యాక్టివిటీస్ ఉన్నాయి, చదవచ్చు. ఫస్ట్ చాప్టర్ చాలా ఈజీ చదవడం. సెకండ్ చాప్టర్ అంటే దీనికి సంబంధించింది. అది కూడా ఫ్రిక్షన్ ఎన్ని టైప్స్ ఉన్నాయి ఇందా చెప్పాను కదా. స్టాటిక్ ఫ్రిక్షన్, రోలింగ్ ఫ్రిక్షన్, స్లైడింగ్ ఫ్రిక్షన్. అలాగే వాటర్లో ఉండేటువంటి ఫ్రిక్షన్ డ్రాగ్ అంటారు, డ్రాగ్ కూడా అంటారు. ఇట్లాంటి దాని ఎగ్జాంపుల్స్, యాక్టివిటీస్ అవన్నీ ఉంటాయి. అలాగే మీకు ఇందాక మనం ఒక కార్ వచ్చేసి స్టేబుల్గా ఉంది, వాట్ ఆర్ ద ఫోర్సెస్ యాక్టింగ్ అని ఉంది కదా, దాన్ని డయాగ్రామ్స్ ఇస్తూ ఉంటాడు. ఉంది కదా మీ దాంట్లో డయాగ్రామ్స్ ఉన్నాయి కదా టెక్స్ట్ బుక్లో, ఆ డయాగ్రామ్స్ ఇస్తారు. FDD అంటాడు, డ్రా ది FDD ఆఫ్ ది కార్, వాట్ ఆర్ ద ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఇట్ అని అంటాడు. టెక్స్చువల్ క్వశ్చన్స్ అన్ని చదవడం చక్కగా వస్తాయి ఈజీగా. ఓకే, గో.